రికార్డింగ్ నెంబర్ 1. శంఖారావము అనే పేరుతో ఉన్న భగవద్గీతని వివరంగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి గారు లోపలగా ఉన్న రహస్యంగా ఉన్న అర్థాలన్నీ బయటికి తీసుకొచ్చి మనందరికీ అర్థమయ్యేట్టుగా వివరంగా చెప్పారు. దాన్ని మనం ఇంకా విపులంగా ఇంకా వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు. అది మొట్టమొదట ఏంటంటే ప్రాశస్త్యము అంటే ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మన పార్వతీ కుమార్ గారు రాశారు. దాని గురించి చదువుకున్నాం మనం ఇప్పుడు, ఇంకా విపులంగా చెప్పుకుందాం. పాంచజన్యము అనే పేరు శ్రీకృష్ణుడు శంఖానికి పాంచజన్యము అని పేరు అన్నమాట. అంటే 5తో జనించబడినది, పంచభూతాత్మకము అన్నట్లుగా పాంచజన్యము 5తో అది తయారైందన్నమాట. ఆ పాంచజన్యము 5లో నుంచి వచ్చిన ఆ శంఖం, అందులో నుంచి వచ్చేటటువంటి రవము అంటే శబ్దము, ఓంకార స్వరూపుడైన సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆ శంఖారావము అంటే శంఖంలో నుంచి వచ్చేటటువంటి ఆ ఓంకారము ఏమిటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే ఆ ఓంకార స్వరూపుడై ఆ శంఖంలో నుంచి రవముగా బయటకు వస్తున్నాడు, శబ్దంగా బయటకు వస్తున్నాడు అని. అంతర్యామి అయిన భగవంతుడు పాంచజన్యం నుంచే వ్యక్తమవుతూ ఉంటాడు అన్నారు. అంతర్యామి అంటే లోపలగా ఉంటాడు, బయటికి కనపడనివాడు, లోపల చెరిస్తూ ఉండేవాడు. ఆ లోపలగా ఉన్నవాడు పాంచజన్యంలో నుంచే వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ శంఖంలో నుంచి ఎట్లా అయితే శబ్దం వ్యక్తమవుతుందో అట్లాగే మానవ శరీరం కూడా పాంచజన్యం అయినందువల్ల, పంచభౌతికమవటం వల్ల పాంచజన్యమైంది అది కూడా. అందువల్ల అంతర్యామి ప్రతి దేహంలో నుంచి కూడా వ్యక్తమవుతూనే ఉంటాడు అని చక్కని సమన్వయం అన్నమాట ఇక్కడ. ఆ ప్రతి శరీరంలో నుంచి పాంచజన్యమైన పంచభూతాత్మకమైన ప్రతి శరీరంలో నుంచి కూడా అంతర్వాణిగా, కాలానుగుణముగా భగవంతుడు కాలానికి సరిపోయేటట్టుగా అంతర్వాణిగా లోపలున్నటువంటి ఒక వాణి, ఒక శబ్దం, ఒక సరస్వతీదేవే శబ్దంగా వ్యక్తమవుతూ జీవులను ఉద్ధరించుకొనుచుండును అన్నారు. ఉద్ధరించుకొనుట అంటే తనను తాను ఉద్ధరించుకొనుట అంటే తానే జీవుడై మళ్ళీ తానే దేవుడయ్యేటటువంటి ప్రాసెస్. తాను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అని తెలుసుకోవటం అనే ప్రాసెస్ అన్నమాట. జీవులను సృష్టించుట, పెంపు చేయుట, తనకు ఉన్ముఖులుగా చేయుట, తన యందు లయమనర్చుకొనుట అంతర్యామి అయిన భగవంతుని లీల. భగవంతుని యొక్క ఈ లీలను దివ్య ప్రణాళికగా దర్శించిన వాళ్ళు ఋషులు అన్నమాట. ఋషులు, మన దృష్టి వేరుగా ఉంటుంది, ఋషుల దృష్టి ఇంకా డెప్త్ ఉంటుంది. వాళ్ళకి లోపలగా ఉన్న విషయాలు తెలుస్తాయి అన్నమాట. వాళ్ళకి ఏం తెలిసింది ఋషులకి? దివ్య ప్రణాళిక, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ఈ మొత్తం ప్రణాళికనంతటినీ దర్శించిన వాళ్ళు ఋషులు. కాలం రూపంలో భగవత్ సంకల్పాలని కాలమే చెప్తూ ఉంటుంది, తెలియకుండానే మనకి వెనకాల నుంచి పూర్తి గైడెన్స్ వస్తూనే ఉంటుంది. ఆ కాలం రూపంతో వచ్చే అవన్నీ కాలం రూపంతో వచ్చేవన్నీ భగవంతుడి సంకల్పాలట. భగవంతుడి సంకల్పాలని సందేశములుగా ఎరిగి, సందేశములంటే మనకి గైడెన్స్, మనకి ఏం చేయాలో తెలియజేస్తాయిట. వాటిని తెలుసుకుని తదనుగుణముగా ఋషులు ప్రవర్తిస్తూ ఉంటారు. కరెక్ట్గా కాలానుగుణంగా వచ్చేటటువంటి విషయాల్ని వాళ్ళకి సందేశాలుగా తీసుకొని, ఆదేశాలుగా, భగవంతుడి ఆదేశంగా తీసుకొని దాని ప్రకారమే ప్రవర్తిస్తూ ఉంటారు ఋషులు. వాళ్ళకి స్వార్థం కానీ స్వంతమని కానీ ఏమీ ఉండదు. భగవంతుడితో ఐక్యం అవటానికి సరిపోయేటటువంటి తెలివి, ఆ ఐక్యమై అవటానికి సరిపోయే తపస్సు వాళ్ళ వద్ద ఉన్నాయి అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళు సందేశాలని జీవులకు అందించటం కోసం ఆ ఋషులందరూ, జీవులకు కూడా మరి ఈ విషయం తెలియాలి కదా, జీవులకు తెలియటం కోసం మనలో ఒకళ్ళుగా తిరుగుతూ ఉంటారు. మనం గుర్తించలేం వాళ్ళని. వాళ్ళ సందేశం వల్ల, వాళ్ళ సామీప్యం వల్ల, అంటే వాళ్ళతో పాటు ఉన్నందువల్ల
వాళ్ళ సాయుధ్యం వల్ల, అంటే వాళ్ళు మనల్ని తమతో పాటు ప్రయాణం చేయిస్తారు. ఆ సాయుధ్యం వల్ల జీవులు అంతర్యామి తత్వంలో మెళుకువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మేలుకుంటారు జీవులందరూ వాళ్ళ సామీప్యం వల్ల. ఋషులే మనలో ఒకళ్ళుగా తిరుగుతూ మనతో పాటుగా ఉన్నందువల్ల మనకు కూడా ఆ విషయం బాగా అర్థమవుతుంది అని చెబుతున్నారు. అట్లా జీవులందరినీ మేల్కొలుపుటకు మనకందరికీ కూడా మెలకువ తెప్పించటం కోసం వచ్చిన వారే మహానుభావులు ఋషులు అయినటువంటి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, ఈకే గారు అన్నమాట. పరమగురువులైన మాస్టర్ ఈకే నుంచి ఇంకొకసారి నిత్యనూతనంగా వచ్చిందిట భగవద్వాణి, భగవంతుడి యొక్క వాణి అంటే ఆయన యొక్క మాట, భగవంతుడి యొక్క గీతము, భగవద్గీత మళ్ళీ ఇంకొకసారి కొత్త రూపం ధరించి వచ్చింది. ఈ శంఖారావం అనే పేరుతో గ్రంథంగా రూపొందబడింది అంటున్నారు. సత్యాన్వేషకులను, సత్సాధకులను, క్రమమైన సాధనకు ఉన్ముఖులను చేయుటకై, నిజంగా నాకు సత్యం తెలుసుకోవాలనేటటువంటి అన్వేషకులు ఉంటారు, వెతికే వాళ్ళు ఉంటారు, నాకు సత్యం తెలియాలి. అట్లాగే సత్సాధకులను, మంచి సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకు అసలు విషయాన్ని సత్యవస్తువుని తెలుసుకోవడానికి. అటువంటి సాధన చేసే వాళ్ళకి, సత్యాన్ని అన్వేషించే వాళ్ళని సాధనకి ఇంకా బాగా ప్రేరేపించడానికి, సహాయం చేయడానికే ఈ శంఖారావం వచ్చిందేమో అనిపిస్తోంది అంటున్నారు ఆయన. సాధనా రహస్యాల్ని ఎంతో సులభ శైలిలో తేలికగా, ఆ సాధన రహస్యాలు చాలా డీప్గా ఉండేటటువంటి విషయాల్ని తేలిక భాషలో సాధకులకు అందించడం అనేదే ఇక్కడ జరుగుతూ ఉన్న ఋషి ప్రయత్నము అంటున్నారు. ఋషి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే సామాన్య మానవులకి తేలికగా అర్థమయ్యేటట్టుగా రాయటం ఈ విషయాన్ని అని. వివిధాలు అనేకాలు అయిన విషయాలు, అనేక విషయాలు సాధన పేరుతో చిక్కుబడి ఉన్నవాళ్ళు, తెలిసి తెలియకుండా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి గ్రంథం అన్ని చిక్కులు విడదీసి చక్కటి సాధనా మార్గాన్ని తేలిక చేస్తుంది. అంత గొప్ప గ్రంథం ఇది, అంత బాగా రాశారు అని చెప్తున్నారు. సూటిగా అంతర్యామిని దర్శించుటకు, స్ట్రైట్ అవే చూసుకోవచ్చు భగవంతుణ్ణి, ఎలా చూడాలి భగవంతుణ్ణి అనే విషయంలో క్రమమైన సాధన ఇక్కడ ఇచ్చారు ఈ పుస్తకంలో. నామం లేదు, రూపం లేనటువంటి భగవంతుడిని నామరూపాత్మకమైన జగత్తులో, ఈ ప్రపంచం అంటేనే నామరూపాత్మకం, పేరు లేకుండా ఆకారం లేకుండా ప్రపంచం ఉండదు. ఇటువంటి ప్రపంచంలో పేరు రూపము లేనటువంటి భగవంతుణ్ణి దర్శించేటటువంటి యుక్తి అంటున్నారు. యుక్తి ఇందులో నిర్దేశింపబడినది. యుక్తి అంటే స్కిల్, యూ కెన్ సీ హిమ్ డైరెక్ట్లీ. ఎంత స్కిల్ఫుల్గానో ఉందిట ఈ పుస్తకంలో ఆ సాధన అంతా కూడా. సగుణ గుణాతీత మార్గములు. సగుణము అంటే ఒక భగవంతుని ఒక విగ్రహంగా ఆరాధించటం, గుణం లేకుండా నిరాకారుడుగా ఆరాధించటం. రెండు మార్గాలు చాలా చక్కగా సమన్వయించబడినవి, చాలా బాగా రెండు ఒకటే, తేడా లేదు అని చక్కగా చెప్పారట ఈ పుస్తకంలో. భాషకు అందని, మామూలుగా మాటలకు ఏ రకంగానూ అందదు భగవంతుడి యొక్క స్వరూపం, మాటల్లో చెప్పడానికి వీల్లేని దాన్ని అందుకనే దాన్ని అవాచ్యమని పెద్దవాళ్ళు చెప్పారు. అవాచ్యమైనటువంటి, చెప్పడానికి వీలైనటువంటి విషయాన్ని ఎంతో సులభమైన భాషలో మామూలు జనానికి, సామాన్య జనానికి అందించడానికి అపారమైన ప్రేమ తత్వంతో రాశారు ఈ పుస్తకాన్ని. ప్రేమ ఒలుకుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న పదాలు వాక్యాలు చదివినప్పుడు మాస్టర్ గారే వినిపిస్తారట. అది గొప్పతనం. ఆయన ఉండి మన పక్కన చెప్తున్నట్టుగా ఉంటుంది. ఒక సన్నిహితుడి వలె, ఎంతో స్నేహితుడు, ఎంతో చక్కని స్నేహితుడు. ఆ చక్కని స్నేహితుడు అంటే నీ హితము కోరేవాడు, నీకు సాన్నిధ్యాన్ని ఇచ్చేవాడు, నీతో పాటు ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. అటువంటి స్నేహితుడిలాగా సాన్నిధ్యాన్ని ఇచ్చి, అంటే నీతో పాటు ఉండి అంతర్యామిని దర్శింపచేయుటయే. అంతర్యామిని చూపిస్తుంది శంఖారావం అనే చదువరుల అనుభూతి ఎట్లా ఉంటుంది అంటే,
పక్కనే ఉండి భగవంతుని ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు చూడు అని చెప్పినట్టుగా ఉంటుందిట. అదే అనుభూతి చదువుకునే వాళ్ళకి అంటున్నారు. అవ్యక్తమైన విషయాలకు అద్దంలో చూపించినట్టుగా, కనపడని విషయాలన్నీ కూడా అద్దంలో చూపించినట్టుగా చక్కగా కనపడతాయిట మనకి. గ్రంథస్థ విషయాలు, లోపలున్న విషయాలన్నీ కూడా చదివే వాళ్ళకి నేను అనే ప్రజ్ఞ యందు నిలుపుట గ్రంథకర్త యొక్క సామర్థ్యం అంటున్నారు. నేను అనే ప్రజ్ఞలోనే నేను అనకుండా మనకు నిద్ర లేచాక గడవదు. ఆ నేను అనే ప్రజ్ఞ యందే లోపల ఉన్నటువంటి విషయాలన్నీ నేననే ప్రజ్ఞలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారట ఈ గ్రంథకర్త మాస్టర్ గారి ప్రయత్నం చివరిలో కొంత ఆయన మిగిల్చిన దాన్ని చివుకుల రవిశర్మ గారు చక్కగా పూర్తి చేశారు. ఆయన ఎంతో ధన్యాత్ములు అంటున్నారు. నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఎంతో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇది. ఎక్కడ అటు ఇటు పోకుండా నిష్ఠతో ఈ గ్రంథాన్ని ఎవరైతే 10 నిమిషాల పాటు చదువుతారో రోజు, నిర్దిష్టమైన ప్రణాళిక అంటే మార్పు లేకుండా గట్టి నిర్ణయం చేసుకొని రోజు ఒక 10 నిమిషాలు ఒకే టైంలో ఈ గ్రంథాన్ని 10 నిమిషాలు కనుక చదవడం జరిగితే సాధకులకి ఎంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందో చెప్పలేము. నిస్సందేహం అంటున్నారు. పురోగతి, అద్భుతమైన మార్గంలో పురోగతి అంటే ముందుకు వెళ్ళిపోతారు. బాగా సాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రోజు 10 నిమిషాలు ఈ పుస్తకం ఒకే సమయంలో కూర్చొని చదివితే అని చెప్తున్నారు. అలాంటి ప్రయత్నం కోసమే ఎదురు చూసే వాళ్ళకి ఈ గ్రంథం ఒక పెద్ద పెన్నిధి. ఇట్లాంటి పుస్తకం ఏదైనా ఉంటే బాగుండు, మేము రోజు చదువుకుంటాం కదా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారట కొంతమంది. వాళ్ళకి ఇది ఒక పెద్ద పెన్నిధి. ఆ నిధి వాళ్ళకి అందించడమే మా ప్రయత్నం అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళకే సమర్పితం. అటువంటి వాళ్ళకే, నిజంగా ఇటువంటి గ్రంథం కోసం ఎదురు చూసే వాళ్ళకే ఇది సమర్పితము అంటున్నారు. ఈ గ్రంథాన్ని అద్భుతంగా ముద్రణ చేసి తీర్చిదిద్ది త్రివేణి ప్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఆ సోదరులకు కూడా మనం అందరం కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనలు చెప్పుకోవాలి అని ఖమ్మంపాటి పార్వతి కుమార్ గారు కులపతి బుక్ ట్రస్ట్లో ఉన్నవారు రాశారు. ఇక్కడ 22/7/1993 విశాఖపట్నం అన్నమాట. ఇది రికార్డింగ్ నెంబర్ 1 అయిపోయింది.